శ్రీ వికర్ణేశ్వర శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో తెనాలిలో చేపట్టిన నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రానికి సేకరిస్తున్న భూదాన విరాళంలో భక్తులందరూ భాగస్వాములు కావాలని ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణంలో శనివారం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం చేశారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామికి, శ్రీ పంచముఖాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో సభ్యులు భక్తులు సామూహిక శ్రీ విష్ణునామ సహస్రనామ పారాయణం చేశారు. వైకనస పండితులు వేదాంత నాగమార్తి మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసునికి తెనాల్లో నిర్మించదలిచిన ఆలయానికి భక్తులు తమ శక్తి అనుసారం సహకారం అందించి తోడ్పడాలని సూచించారు. తన కుమార్తె శ్రీ మేధ 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన సంతోషంలో శ్రీ వికర్ణేశ్వర శ్రీనివాస ట్రస్టుకు ఒక అడుగు భూదాన విరాళం అందజేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడారు. శ్రీ వికర్ణేశ్వర శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీ నుండి 8 శనివారంలో వారానికి 8 సార్లు చొప్పున శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దివ్యక్షేత్రం భూదాన విరాళంలో భక్తులందరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. భూదాన విరాళంలో భాగంగా తొలి విడతగా 108 మంది భక్తులకు భూదాన పరకామణి కైంకర్య సేవల్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమంలో భాగంగా వైకనస పండితులు వేదాంతం నాగమార్తి దంపతులకు ట్రస్ట్ సభ్యులు స్వామివారి వస్త్రాన్ని జ్ఞాపిక అందించారు. పారాయణంలో పాల్గొన్న మహిళలకు సంకీర్తన బృందం నారాయణాద్రి గ్రూప్ సభ్యులు పసుపు కుంకుమను అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, ముడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, ట్రస్ట్ సభ్యులు రంపిచ్చోర సురేష్, మాజటి వెంకటేష్, అంబటి శ్రీనివాసరావు, కోట రవిశంకర్, బచ్చు లీలాప్రసాదరావు, సంకీర్తన బృంద సభ్యులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సేవే పరమావధిగా స్థాపించినటువంటి శ్రీ వికర్ణేశ్వర శ్రీనివాస ట్రస్టు అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ముందుకు వెళ్తోంది. ఆ కార్యక్రమంలో భాగంగా గత 3 వారాల క్రితం స్థానిక బాలాజీరావుపేటలోని కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థలం నందు, అలాగే శ్రీ వికర్ణేశ్వర శ్రీనివాస ట్రస్ట్ చెందినటువంటి స్థలం ప్రాంగణం నందు మనం 8 శనివారాల పాటు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని మనం ఎంతో వైభవంగా ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున 3వ శనివారం మనం ఎంతో వైభవంగా ముగించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో తెనాలి చెందిన ప్రముఖ వైకానస ఆగమ పండితులు శ్రీమాన్ వేదాంత నాగమార్తి గారు, కనకదుర్గ దంపతులు విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని అందరికీ భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు అందజేయడం జరిగింది. అలాగే వారి యొక్క కుటుంబ సభ్యుల తరపున ఒక అడుగు భూదానాన్ని కూడా మనకు అందజేయడం జరుగుతుంది. ఇంత గొప్ప కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా భక్తులు విశేషంగా పాల్గొని భూదాన కైంకర్యంలో పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. ప్రతి శనివారం కూడా ఉదయం 10:30 గంటకి సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం 8 పర్యాయాలు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులు విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. ఈ భూదానం త్వరితగతిని పూర్తి కావాలని 108 మంది భక్తులకి సేవా తత్పరతతో 108 హుండీలు ఇవ్వబోతున్నారండి. ఈ అవకాశాన్ని చక్కగా మన తెనాలి ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఈ వివరాలు ఎవరికైనా కావాలి అన్నట్లయితే శ్రీనివాస ట్రస్ట్ వారికి ఫోన్ చేసినట్లయితే వారంతా వివరం చెప్తారండి. ఓం నమో వెంకటేశాయ. భక్తులు తప్పకుండా పాల్గొనండి. నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రంలో 8 పర్యాయాలు 8 సార్లు ప్రతి వారం కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ భగవంతుడి దగ్గరికి భక్తుల్ని దగ్గర చేయటం ఎంతో విశేషమైనటువంటి కార్యక్రమంగా మేము భావం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా భక్తులు పాల్గొని ఈ పరిపూర్ణమైనటువంటి నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రానికి త్వరితగతిగా నిర్మాణానికి ప్రతి వారు కూడా తమ వంతుగా పాల్గొని ఈ బృహత్తర కార్యక్రమాన్ని సంపూర్ణం చేయవలసిందిగా ఆచార్యవర్గం తరఫున తెలియజేస్తూ ఉన్నాం. మరి మేమందరం కూడా దానికి దశి ఈ రోజున స్వామివారికి ఒక అడుగు నేను కూడా నా వంతుగా స్వామివారికి సమర్పణ చేద్దామని కళ్యాణ వెంకటేశ్వర స్వామి వేడుకుంటూ శ్రీ వికర్ణేశ్వర